ఈ దినవాక్య ధ్యానాంశం. క్రైస్తవ్యం అంటే మతము కాదు. అరిమతయపు యేసేపు సమాజానికి భయపడ్డాడు. కాని యేసుక్రీస్తు యొక్క శరీరము సిలువలో వ్రేలాడుతుండడం గమనించి, ఎన్నాళ్ళు నేను భయపడే విశ్వాసం కలిగి ఉండాలి, ఇకనైనా భయాన్ని విడిచి బయటికి రావాలని తలంచి ధైర్యం చేసి పిలాతును కలిసి అతని అనుమతితో యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని శిలువ మీద నుంచి దించి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళెను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుంచి 60 వచనాలు. దయచేసి ఒకటి గమనించండి, ఈ లోకానికి యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసుక్రీస్తు మతాధికారి కాదు. ఆనాడు మతాధికారులే యేసుక్రీస్తును సిలువకు అప్పగించారు. కారణము, యేసుక్రీస్తుకు మతానికి అసలు పడనే పడదు. అందరూ అనుకుంటున్నట్టుగా క్రైస్తవ్యము మతము కానే కాదు. మతాన్ని ఇంగ్లీష్లో రిలీజియన్ అన్నారు. ఈ రిలీజియన్ అనే పదము గ్రీకులో ఇస్మా లాటినిజం అనే పదము నుంచి పుట్టుకొచ్చింది. దేనికైతే చివరన ఇజం ఉంటుందో అది రిలీజియన్ మతం అవుతుంది. మనలో చాలామంది చాలాసార్లు వాడి మతం వాడిదండి అని అంటూ ఉంటారు. అనగా వాడి ఇష్టం వాడిది, వాడి నమ్మకం వాడిది అని అర్థం. నమ్మకం, పద్ధతి, ఇష్టం, అభిష్టం ఇవన్నీ మతానికి పర్యాయ పదాలు. కమ్యూనిజం, జుడాయిజం, డార్వినిజం, క్రిటిసిజం, టెర్రరిజం, లెనినిజం, అలాగే మన దేశంలో ఉన్న అనేక మతాలకు చివరన ఇజంతోనే ముగిస్తాయి. ఇప్పుడు మీరు పరిశీలించి చూడండి, ఏవైతే ఇజంతో ముగిస్తాయో అవి మతానికి సంబంధించినవి. వాటి పేరుతోనే మతం కనిపిస్తుంది, కానీ క్రిస్టియనిజం కాదు. క్రిస్టియానిటీ అంటాం, అనగా ఇది మతానికి సంబంధించినది కాదు, ఇది మార్గానికి సంబంధించినది. మనిషిగా జీవించడానికి, మనిషి మరణించిన తర్వాత పరలోకం వెళ్ళడానికి ఏకైక మార్గం దేవుడే. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నేనే మార్గం, సత్యము, జీవము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. మనిషికి చూపించిన మార్గం క్రైస్తవ్యం. ఇది మతం కానే కాదు, మార్గం. మతం మనిషికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియచేస్తుంది, కానీ రక్షించలేదు. ఉదాహరణకు, ఒక కుర్రవాడు కాలు జారి కాలవలో పడిపోయి నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని కేకలు వేస్తూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, ఒరేయ్, నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి, ఇప్పుడు చూడు కాలు జారిపడి కొట్టుమిట్టాడుతున్నావు, సరే నేను ఒకటి చెబుతా, ఆ విధముగా చెయ్యి, బయటికి వచ్చేస్తావనంటూ ఒక చెయ్యి అటు ఇంకొక చెయ్యి ఇటు చాపి ముందుకు కదులు, నీకు ఈత వస్తుంది, పైకి రాగలుగుతావు అని పనికిరాని సలహా ఇచ్చాడు. అవును, మతం చెప్పేది కూడా ఇదేనండి. మునిగిపోతున్న సమయంలో, కష్టకాలంలో మన దగ్గరకు వచ్చి రక్షించడానికి బదులుగా అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అది చెయ్యి, ఇది చెయ్యి, నీ కష్టం తీరిపోతుంది, నీ పాపాలు పోతాయి, నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అని చెప్పేదే మతం. ఈ లోపట తన కుమారుడిని వెతుక్కుంటూ వచ్చిన ఆ తండ్రి పరుగున అమాంతముగా నీళ్ళలోకి దూకి తన కుమారుడు ఎక్కడ మునిగిపోతున్నాడో అక్కడికి వెళ్ళి గట్టిగా పట్టుకుని ఒడ్డుకు తీసుకుని వచ్చి రక్షించుకున్నాడు. గమనించండి, యేసుక్రీస్తు పరలోకములో కూర్చుని అది చెయ్యి, ఇది చెయ్యి, ఎప్పుడు పరలోకానికి వస్తావని చెప్పలేదు. కానీ మనిషి నశించిపోతున్నప్పుడు, మనిషి పాపముల చేత, అపరాధముల చేత బంధించబడి నరక కోపములో కాలిపోతున్నప్పుడు అమాంతముగా పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాను. నీవు నేను ఎక్కడైతే పడిపోయి పతనమైపోయి ఉన్నామో అక్కడికి చేరి తన ప్రాణమిచ్చి తన రక్తమంతటిని దారబోసి మనలని పాపపు సుడిగుండములో నుంచి రక్షించుటకే యేసు వచ్చెను. ఆ మంచి సమరయుడు అతడు పడి ఉన్న చోటికి వచ్చి లోకాసు వార్త 10వ అధ్యాయం 33వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి అతని గాయమును కట్టి పరామర్శించిన లోకాసు వార్త 10వ అధ్యాయము
32, 34 వచనాలు. ఇది మతము కాదని, ఇది పరలోకానికి ఏకైక మార్గమని గ్రహించిన నీవు, ఆ గ్రహింపు లేక నశించిపోతున్న వారికి సత్యాన్ని తెలియజేసే సాధనముగా ఎందుకు ఉండకూడదు? నీ బంధువులలో, నీ స్నేహితులలో అనేకులు నశించిపోతుండగా వారికి సత్యాన్ని తెలియజేసి రక్షకుని నేడు పరిచయం చేయవలసిందిగా నీకు దైవ సేవకునిగా తెలియపరచుచున్నాను. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.